రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న కేంద్రం నుంచి సాయం అంటే అది కూడా పథకాల రూపంలో కానీ కేంద్రం వివిధ రూపాల్లో ఇస్తుంది. ప్రతి దాంట్లోనూ కేంద్రం పేరు కనిపిస్తుంది, కేంద్రం పేరు వినిపిస్తుంది. కానీ రాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలు అయితే ఇంకా అమలు కావట్లేదు. ప్రధానంగా పిఎం కిసాన్ నిధి ఇది సాధారణంగా ఇప్పుడుకొచ్చి 3 విడతల కేంద్రం సాయం అందించింది ఆల్రెడీ పిఎం కిసాన్ విషయంలో. కానీ ఇంకా అంటే ఆ రాష్ట్రంలో మనకున్నది ఏంటంటే అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు దానికి ఇంకా దారి తెన్నులేదు. మేబీ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏమన్నా కేటాయించి ఈ ఏడాదిలో రిలీజ్ చేస్తారేమో. ఈ ఏడాదిలో 3 పథకాలు రిలీజ్ చేస్తున్నారు కదా, చేశారు. కానీ ఇంకా ఆ ఎదురు చూపులు అలాగే ఉన్నాయి. కేంద్రం తన పని తాను చేసుకెళ్ళిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇంకా జగనే కారణమో లేదంటే బడ్జెట్ లోపాలు ఇవే చూపిస్తారా? ఒక రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్రం ద్వారా వస్తున్న ప్రజలకైతే గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుస్తున్నాయి అనేది కూడా అది కూడా చంద్రబాబు గారి నోటి నుంచే వినిపిస్తున్నాయి కొన్ని కేంద్రం నుంచి సాయం అందింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనేది. కానీ రాష్ట్రం మాత్రం ఇంకెన్నాళ్ళు ఈ ఎదురు చూపులు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నిస్తాం. సార్, 2-3 రోజులుగా అబ్జర్వ్ చేస్తే నేను కూడా నిన్న ఒకటి చదివాను. రాష్ట్రంలో రోడ్లకు కూడా గ్రామీణ సడక్ యోజన అది కూడా కేంద్ర పథకమేనంట. దాని ద్వారా దాదాపు 600 కిలోమీటర్లు ఎంతో కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఆ రోడ్లు కూడా కేంద్రం వేయబోతోంది. అంటే ప్రతి దాంట్లో మొన్న టమాటాలోను ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కేంద్ర నిధులు, నిన్న మిర్చిలోను కేంద్రం కొనాలి, అన్నిట్లోనూ కేంద్ర భాగస్వామ్యే తప్ప రాష్ట్రం అది ఇంకా కనిపించట్లేదు. ఏదో పింఛన్ ఒకటి ఉందనుకోండి చెప్పుకోవడానికి, మిగిలిన విషయంలో ఎక్కడా లేదు. ఏంటి ఇంకా అసలు స్టార్ట్ అవ్వలేదా మన భాగస్వామ్యం ఏమీ? లేదంటే ఇంకా లోటు బడ్జెట్ గతంలో జగన్ చేసిన తప్పిదాలే ఈ 2 పేపర్లు చూస్తే అయ్యే కనబడతాయి. అదే చెప్పుకుంటా పోతారా కొన్ని రోజులు? చెప్తారు, అయ్యే చెప్తారు. ఇంకొక 2-3 ఏళ్ళు కూడా అదే చెప్తారు. జరిగేదంతా బాబు గారి గొప్పతనం, చేతకాన్నంతా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు. అదే సందర్భంలో కేంద్రం చెప్పే వాటిది ఇదివరకటితో పోల్చుకుంటే పేరు చెప్తారు, కానీ ఎక్కువ ఫోకస్ కాకుండా చూస్తారు. సింపుల్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒకసారి మన వీడియోలు వాళ్ళు కోపంతో చూసినా ప్రేమతో చూసినా మంది బాగానే ఫాలో అవుతుండి ఉండాలి. ఎందుకు అంటే గతంలో మన డిబేట్లోను ప్లస్ నేను కూడా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇదే మాట్లాడాను నేను. ఏంటంటే రాష్ట్రంలో రోడ్లన్నీ వేయాలంటే ఒక్క ఏడాది పాటు సంక్షేమ పథకాలు ఆపేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేకపోయాడు. చివరి ఏడాది దాకా సంక్షేమాలు ఇస్తానే వచ్చాడు. ఒక్క ఏడాది ఆపేస్తే సరిపోతుంది. ఎంత రోడ్డు మొత్తం అప్పట్లో ఎంత వేసారు లెక్కళ్ళు? 10,000 కోట్లు 12,000 కోట్లు వేసారు లెక్క. మ్యాక్సిమం 15,000 కోట్ల రూపాయలు రోడ్లకు అయ్యే ఖర్చు అప్పుడు వేసింది. ఆ 15,000 కోట్లు లేక జగన్మోహన్ రెడ్డి అందులో ఆపి చివరిలో వేయించాడు రోడ్లు. ఒక 20% 30% రోడ్లు చివరిలో వేశాడు. ఆ గుంతలు పూడ్చే యాక్టివిటీ లేకపోతే ఇదంతా కనుక ఒక్క ఏడాది లేదా ఒక పథకం వద్దనుకున్నా చక్కగా చేసేయచ్చు. చేయలేదు అతను. ఇప్పుడు ఒక సంక్షేమ పథకానికి టోటల్ సంక్షేమ పథకాలన్నీ కలిపి ఒక ఏడాదికి ఎంత అవుతున్నాయి? 45,000 నుండి 50,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లు టోటల్గా. ఒక్క ఏడాది అంటే 60,000 కోట్లు మిగిలినట్టే కదా. అంటే ఫస్ట్ ఏడాది 45,000 కోట్లు బిగిన్ చేశాడు అతను ఖర్చులు. అది లాస్ట్ ఏడాదికి వచ్చేటప్పటికి 60,000 కోట్లు అయినాయి అనినే కదా లెక్క. 62,000 కోట్లు ఎంత అయినాయి టోటల్గా. ఈ 62,000 కోట్లు పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఏడాది 45,000 కోట్లు మిగిలినాయి వీళ్ళకి. ఏమిచ్చారని? నవరత్నాలు మునిగిపోయినాయి. నవరత్నాలు ఏ ఒక్కటి ఇవ్వాల. పెన్షన్ కాకుండా నవరత్నాలు. అప్పుడు పెన్షన్ అనేది సపరేట్ కదా. ఇప్పుడు ఏడాదికి 250 రూపాయలు పెంచుకెళ్ళడం అనేటట్టు నవరత్నాలు అన్నటువంటిది నడిచింది. ఇప్పుడు సూపర్ 6లో ఏమి ఇచ్చారు వీళ్ళు? పెన్షన్ సూపర్ 6 కాదు, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సూపర్ 6లో ఇచ్చింది ఒకే ఒక్కటి గ్యాస్ బండ. అది కూడా ఏడాదిలో ఒక బండే ఇచ్చారు. అక్కడ కూడా 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 45,000 కోట్లు ఒక ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే వీళ్ళు 850 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పథకం మీద, ఆ పథకాల మీద, సంక్షేమ పథకాల మీద. పెన్షన్ తీసేయండి, వీళ్ళది పెన్షన్ వాళ్ళది పెన్షన్ కూడా పక్కన పెట్టేయండి. సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలలో వీళ్ళు చేసుకొచ్చినటువంటిది ఇది, వాళ్ళు చేసుకొచ్చింది అది. అంటే అంత డబ్బులు మిగిలినాయి. ఏం చేస్తున్నట్టు ఆ డబ్బులు? పోనీ అప్పు చేశాడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అప్పు ఏమైనా తక్కువ చేశారా? జగన్మోహన్ రెడ్డి అప్పులకి రెట్టింపు అప్పులు చేశారు వీళ్ళు. దాదాపు 80,000 కోట్లు ఏం తప్పులు చేశారు ఇప్పటికి. మరి ఏమైపోతున్నట్టు ఈ డబ్బులన్నీ? అమరావతికి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం అప్పే.
పోలవరానికి 10 పైసలు మనకి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వమే ఇంకా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంది, అది డబ్బులు ఇచ్చి కట్టిస్తుంది. అవును. ముందుగానే 2,000 కోట్లు 2,500 కోట్లు డబ్బులు ఇచ్చి అది పూర్తయ్యాక 80% అయ్యాక మళ్ళీ డబ్బులు ఇస్తుంది అదే. కాబట్టి ఇంకా ఇందులో ఏముంది, మరి ఏం చేస్తున్నారో తెలియదు డబ్బులు. అవును. ఇక్కడ ఒక కోణం జరిగింది, ఇసుక నుంచి వచ్చే డబ్బులు, మద్యం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయింది. ఏది గత ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఏడాదికి 25,000 కోట్లు అప్పుడు అవును. మద్యం మీద. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, లాభం లేదు అని చెప్తున్నారు. 1% 2% లాభం అంటున్నారు. అంటే ఒక 5,000 కోట్లు, ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు లాభం వస్తుంది అంతే, మిగతా 22,000 కోట్లు పోయినట్టే. అది నాయకులు కార్యకర్తలు తినేసినట్టు. కాబట్టి ఈ డబ్బులు అక్కడి నుంచి లేచిపోయినట్టు, అంటే సంక్షేమం ఆగిపోయినట్టు ఈ కాన్సెప్ట్లో. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటంటే అన్నీ ఇచ్చిన మొట్టమొదటి ఏడాది నుంచి, నిన్న కూడా ఆర్కే గారు ఎడిటోరియల్ కాలం రాశారు, జగన్ కూడా అమ్మ ఒడి ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు, రెండో ఏడాది ఇచ్చాడని. అతని వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇయర్లో ఇచ్చుకొచ్చాడు అతను. ఎస్ కరెక్టే, ఇప్పుడు కూడా వీళ్ళు ఇస్తున్నారు కదా అంటున్నాడు, కరెక్టే. మరి మిగతా పథకాలన్నీ ముందే ఇచ్చేసాడుగా. అమ్మఒడి కూడా జనవరిలోనే ఇచ్చినట్టున్నాడు అతను వచ్చింది. అలా అనుకుంటే మేలో కదా సార్, ఇప్పుడు అలా అనుకుంటే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, ఒక రకంగా స్టార్ట్ అయింది. అలా చూసుకుంటే ఇది రేపు జూన్లో ఇస్తానన్నది రెండో అకాడమిక్ ఇయర్ లోకి వస్తుంది కదా సార్. అలా అదే కదా అనేది, ఒక ఏడాది ఎగ్గొట్టేదాన్ని ఆయన ఇచ్చాను ఏప్రిల్ నుంచి ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మేలో ఇవ్వాల్సింది ఏప్రిల్ నుంచి ఇచ్చేసారు, జూన్లో ఇవ్వాల్సింది. అలాగే మరి అమ్మఒడి ఇది తల్లికి వందనం చూసుకున్నా రాగానే అకాడమిక్ ఇయర్ అంటే మరి అప్పుడు ఇచ్చేయాలి, జూన్లో ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదు కదా. ఆయన ఏమంటారంటే రాధాకృష్ణ గారు, అతను నెక్స్ట్ ఇయర్ ఇచ్చాడు అని చెప్తున్నారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్లో ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇచ్చేస్తున్నారు సూపర్ 6లో అన్నది చెప్పుకొస్తున్నారు, స్టార్ట్ చేసినట్టు అన్నటువంటి. కాకపోతే అప్పుడు ఏంటంటే డేటా లేదు, అప్పటికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పటికి మళ్ళీ మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి, ఎగబడండి, కార్యాలయాల చుట్టూ తిరగండి అని అప్పుడు అన్నారా ఎవరన్నా? ఆ రోజునంతా సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లను ఏర్పాటు చేసి, డేటాలు తీసుకుని ప్రతి పథకం ఇంటి దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ప్రతి పథకానికి తిరగాల్సి వస్తుంది కదా, అప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా. ప్రాక్టికల్లీ కొన్ని నడుస్తుంటాయి. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే అన్ని ఇచ్చినోడిని ఓడగొట్టిన తర్వాత ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనేటటువంటి ధైర్యంతోనే ఉన్నారు వీళ్ళు. కానీ ఒకటిసారి ఇక్కడ నాకు జనరల్గా ఒక డౌట్, అంటే ఒక కోణంలో అది ఎంతవరకు కరెక్టో తెలీదు. గతంలో అంటే ఈ ఎగ్జాంపుల్ గ్రామీణ సడక్ యోజన చూసుకుంటే ఇప్పుడు 608 రహదారులకి కేంద్రం మంజూరు చేసింది, అది కూడా మన రాష్ట్రానికి అనేది. దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే 62,000 కిలోమీటర్లు ఎంతో రాసుకొచ్చారు. గతంలో జగన్ మీద ఉన్న మెయిన్ ఆరోపణ ఏంటి, రోడ్లు వేయలేదు, రోడ్లు వదిలేశాడు, లాస్ట్లో వేసాడు అనుకోండి, మొదటి నుంచి రోడ్లు వేయలేదు, కంప్లీట్గా సంక్షేమానికే పెట్టేశాడని. ఇప్పుడు స్టార్టింగే ఇది కేంద్ర భాగస్వామ్యంతో గ్రామీణ సడక్ యోజన అంటే ఇప్పుడు రోడ్లు పడబోతున్నాయంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉంది, అప్పుడు మనకు రాలేదా, లేదా వస్తే ఆ నిధులను సంక్షేమం వైపు మళ్లించుకున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రోడ్లు వేసి ఇప్పుడు ప్రభుత్వం తన క్రెడిట్లో వేసుకుంటుందా, ఏం జరుగుతుంది? బేసిక్గా గ్రామీణ సడక్ యోజన ఏ ఏడాది ఆగల, ప్రతి ఏడాది రోడ్లు వేస్తూనే వచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ జగన్ చేసిన వాటిని ఎప్పుడు ఫోకస్ చేయలేదు కదా. ఇప్పుడు 608 రోడ్లు స్టార్టింగ్ అయితే రోడ్లు పడలేదు కదా సార్, అది వాస్తవమే కదా. తప్పు అక్కడే. నేను అనేది ఏంటంటే అలా కాదండి, రోడ్లు గుంతలు పోడలేదు, పాడైన రోడ్లు వేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు. అవును, ఇది కదా అనేది. వీటిలో ఇవాళ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 608 రోడ్లు వేస్తున్నారని బ్యానర్ కట్టారు. అవును, ప్రతి ఏడాది 500 నుంచి 600 రోడ్లు ఇస్తానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, ఏడాది ప్రతి ఏడాది కూడా ఇస్తానే ఉంటుంది. అలా అంటే 5 సార్లు వస్తుంది. వచ్చినాయి వేసారు అవి. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు పడ్డాయి, చాలా చోట్ల సిమెంట్ రోడ్లు తారు రోడ్లు పడ్డాయి. అయితే ఇంత విశాలమైనటువంటి రాష్ట్రంలో ఏ మూలకెళ్తాయి? ఈ లేనియే కనబడతాయి కదా. అది అందువలన అక్కడ నడిచింది. ఇంకోటి మెయిన్ సమస్య గుంతలు పూడ్చకపోవడం, గుంతలతో రోడ్లు సర్వనాశనం అయిపోతున్నా నిద్ర లేకపోవడం. అదే అంటే స్వయంగా తనే మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు అదిగో మీటింగ్ ఈ రేపు ఎండాకాలంలో వచ్చేస్తుంది, తర్వాత శీతాకాలంలో వచ్చేద్ది అని చెప్పడం
చెప్పి ఆచరణలో చేయలేకపోవడం, అవును. అది అతని ఫెయిల్యూర్. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు సహజంగా. ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు పడలేదనేది. ఇప్పుడు నేను చూశాను మా ఇంటి ఏరియాలోనే చంద్రబాబు గారు దిగిపోయే నేను అనేది చంద్రబాబు గారు దిగిపోయే టైంలో పడింది రోడ్డు, దిగిపోయే కదా స్టార్టింగ్ టైం పడింది, తార్ రోడ్డు వేశారు. జగన్ ఉన్న టైంలో సిమెంట్ రోడ్డు వేశారు. మా ఏరియాలో చాలా ఏరియాలు సిమెంట్ రోడ్లు వేశారు, పర్మనెంట్ రోడ్లు వేసేసారు అనమాట. ఇది జరిగినాయి. కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ వేసి చివరి దాకా ఇలా చంద్రబాబు, వీళ్ళు చివరిలో వేశారు. బట్ టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికి మధ్యలో జరగాల్సిన డ్యామేజ్ అంటే అక్కడ ఏమైపోయింది, చంద్రబాబు 2014-15 అంటే 16 లోపు వేశారు చాలా చోట్ల రోడ్లు, తార్ రోడ్లు, కొత్తగా రోడ్లు వేయడం ఇదంతా చేశారు. ఈయన వచ్చేటప్పటికి 22-23 టైంలో వేశాడు. అంటే ఈ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ వలన అనేక రోడ్ల మధ్యలో డ్యామేజ్ అయింది. ఇందులో అసలు పెద్ద చర్చ జరగాల్సింది పోయింది పక్కకి. మీడియాలో బాధ్యత లేకపోవడం, ప్రజలలో సరైన అవగాహన లేకపోవడంతో జరిగింది. అసలు చర్చ ఏంటి, ఒక రోడ్డు వేస్తే ఎంతకాలం ఉండాలి, ఎన్నాళ్ళ పాటు దాని మీదన మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక తారు రోడ్డు వేస్తే కనీసం 5 ఏళ్ళు ఉండాలి. అక్కడక్కడ చిన్న గుంట పడిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ 2 ఏళ్ళు తిరిగేటప్పటికి, ఏడాది తిరిగేటప్పటికి గుంటలు పడిపోతుంటే చొక్కా పుచ్చుకుని కాంట్రాక్టర్ అడిగేవాడు ఎవడు లేకపోయాడు. మీడియా లేకపోయింది, జనం లేకపోయింది. జగన్ చంద్రబాబు తిట్టుకుంటూ కూర్చున్నారు. జనం సొమ్ము హారత కర్పూరం లాగా కరిగించేస్తున్నారు. స్టిల్ నవ్వు అంతే. ఇవాళ రోడ్డు వేస్తున్నారు. యాక్చువల్గా ఒక రోడ్డు వేయాలంటే ముందు ఆ కిందంతా క్లీన్ చేసి, అంటే కాస్త ఇదివరకటి రోజుల్లో మనం కళ్ళెదురుగుండా చూసేవాళ్ళం. ముందు కూలీలు వచ్చి అదంతా తవ్వుతారు రోడ్డుని, తవ్వి ఆ ప్రదేశంలో ముందు ఒక లేయర్ వేస్తారు కంకర, దానిపైన అదేదో పోస్తారు, తాడుతో పోస్తారు, దానిపైన ఒక లేయర్ వేస్తారు. ఆ తర్వాత పైన ఫుల్ ప్లెడ్జ్డ్గా వేసుకొస్తారు. ఇట్లాగా మొత్తం 2 లేయర్లు ఉండే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఓ పల్లెటూరులో మీరు వేసారనుకోండి, ముందు ఒక మిషన్ వస్తుంది, చల్లుకుంటూ నీళ్లు చల్లుకుంటూ పోద్ది, ఫైర్ ఇంజిన్ లాంటిది. దాని వెనకాలనే ఇంకో మిషన్ వస్తుంది, దాంట్లో నుంచి ఈ మిక్స్ అయిన తారు కంకర మిక్స్ అయింది అలా పోసుకుంటూ పోద్ది. దాని వెనకాల ఒక బుల్డోజర్ వస్తుంది, అలా నొక్కుంటూ పోతుంది. ఏది ఎంతెంత లావు టైర్లు ఉంటాయి కాబట్టి. దాని వెనకాల ఫైర్ ఇంజిన్ వస్తుంది, అదే మన వాటర్ ఇది వస్తుంది, రోడ్ రోలర్. ఆ రోడ్ రోలర్ వచ్చే దాని వెనకాలనే కాస్త మట్టి పోసేది ఒకటి వెళ్తుంది, దానిపైన నీళ్లు పోసేది ఒకటి వెళ్ళిపోద్ది. అయిపోయింది, రోడ్డు వేసేసారు. రోజు తిరిగేటప్పుడు రోడ్డు వచ్చేద్ది, ఏడాది తిరిగేటప్పుడు రోడ్డు పోద్ది, ఏడాది తిరిగేటప్పుడు పోతుంది. ఇది కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మింగేస్తున్నారు కాంట్రాక్టర్లు, ప్రభుత్వము, రాజకీయ నాయకులు అందరు కలిసి మింగేస్తున్నారు రోడ్లు. దీనివల్ల సర్వనాశనం అవుతుంది రాష్ట్రం. ఇది అసలు చాలా దుర్మార్గమైన దోపిడీ, అందరూ కలిసి చేస్తోంది. దీన్ని అసలు చర్చించట్లా. పర్మనెంట్గా రోడ్డు ఉండాలి కదా. ఒక రోడ్డు అనేది ఎట్టు ఉండాలనా, ఓసారి వేస్తే కనీసం 10 ఏళ్ళు ఉండేటట్టు ఉండాలి. అవసరమైతే దానికోసం రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ₹1 కోటి అవుతుంది రోడ్డు, 2 కోట్లు పెట్టు. మీకు ఒకసారి గుర్తుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో దీని మీద పెద్ద సదస్సు పెట్టాడు, అందరితో మాట్లాడాడు. అప్పుడు ఒక సంస్థ వాళ్ళు రోడ్డు మేము వేసి చూపెడతామంటే ప్రాక్టికల్గా వాళ్ళ సొంత ఖర్చుతో వేయడానికి ఒప్పుకున్నారు. మీకు గుర్తుంటే బంజారా హిల్స్లో ఇప్పుడు ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, సిటీ సెంట్రల్ పక్కన రోడ్ నెంబర్ 10 7 అనుకుంటా, రోడ్ నెంబర్ 7, 8, 9, 10 అనుకుంటా, సిటీ సెంట్రల్ పక్కన ఉంటుంది రోడ్డు. సిమెంట్ రోడ్డు వేశారు. అదే చిన్నపిల్లల ఆసుపత్రి అదంతా కూడా ఉంటుంది కదా, ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేశారు వాళ్ళు. అది అవును, కార్వే రోడ్. ఈ రోజు కూడా అది పాడవలేదు. చూడండి, మొన్న కూడా నేను వెళ్ళా, ఆ రోడ్డు ఈ రోజు కూడా పాడవల. ఎప్పుడు ఇది, ఎందుకంటే మనం ఆ పక్కన ఇది జమ్నీలో చేసాం కాబట్టి ఇటు వెళ్తుండేవాళ్ళం టిఫిన్ చేయడానికి. అది ఆ రోడ్డుకి ఆ బేమాస్ అవన్నీ ఉండేది హోటల్ అక్కడ. ఆ రోడ్డు చూస్తే అద్భుతమైనటువంటి రోడ్డు అది. ఈ రోజుకి పాడవల. మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసా, గుంటలు పడలేదు. ఇది ఎప్పుడు కేసీఆర్ వచ్చిన ఏడాది వేసిన రోడ్డు అది. అంటే 10 ఏళ్ళు పట్టింది. మరి ఇట్లాంటివి వేసుకుంటే ఈ డబ్బులు తగలేయడం ఆగుద్దిగా చక్కగా. అది అంతకుముందు ఎన్నిసార్లు గుంటలు పడిందో.
ఈవెన్ ఆ పక్కన ఉన్న రోడ్ నెంబర్ 7లు 9లు ఇవన్నీ చాలా సార్లు తేడా ఉన్నాయి, ఇప్పటికి కూడా గుండెలు పడతా ఉంటాయి. ఇది మాత్రం ఏం కావట్లేదు. ఇలాంటి పర్మనెంట్ సొల్యూషన్ లేదు వీళ్ళ దగ్గర, అదే వచ్చిన సమస్య. కానీ ఒకటిసారి మేజర్గా ఒక 2 డౌట్స్ ఇందులో నాకు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం నుంచి వచ్చే డబ్బులన్నీ సంక్షేమానికి మళ్లించేశారు, అందుకే ఈ రోడ్లు ఇవన్నీ పట్టించుకోలేదు అనేది. మరి ఇప్పుడు సంక్షేమం కూడా అమలు చేయట్లేదు, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వాటాలు లేదంటే ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఈ డబ్బులు ఎటు వెళ్ళిపోతున్నాయి, ఇంకా కనీసం వీళ్ళు చెప్పిన అన్నదాత సుఖీభావ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆ నిధులన్నీ ఏమైపోతున్నాయి, మన వాటా లేదా అనేది ఒక పాయింట్. ఇక రెండోది ఏంటి అంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయా? గతంలో అన్ని జగనన్న కాలనీలు ఇలా పేర్లు పెట్టేసుకోవడం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఒకటండి, నిన్న వ్యవసాయ శాఖకి లేఖ రాశారు, మిర్చి యార్డ్కి సంబంధించి కేంద్రానికే లేఖ రాశారు, కేంద్రం ఆ సమస్య సాల్వ్ చేయాలి. 5 లక్షలు ఇల్లు కావాలి అని చెప్పి మళ్ళీ కేంద్రానికి లేఖ రాశారు, ఇళ్ళ కోసం కూడా కేంద్రమే ఇవ్వాలి. ఇప్పుడు నిన్న టమాటా రవాణాకి సంబంధించి కేంద్రం ఇవ్వాలి, ఇప్పుడు అన్నదాత సుఖీభావకి సంబంధించి ఆల్రెడీ 10,000 కేంద్రం ఇచ్చేస్తానంది, ఆ విడతలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇది కూడా రోడ్లు కూడా కేంద్రం వేసేస్తుంది. ఇక మన వాటా ఏంటి, మన భాగస్వామి ఏంటి, కూటమి ఏం చేస్తుంది అనేది నా పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఏంటంటే, పేపర్లో రాసేది మీకు తెలిసింది, నాకు తెలిసింది కొంచెం డీప్గా చదివాం కాబట్టి. కానీ జనాలకి ఏం తెలిసింది, మిర్చి సమస్య చంద్రబాబు పరిష్కరించేశారు, టమోటా సమస్య చంద్రబాబు పరిష్కరించేశారు. తర్వాత కేంద్రాన్ని అడగడమే పరిష్కారం అన్న సంగతి సాధారణ జనాలకు తెలుసా? అదే సందర్భంలో అది అందక ఇబ్బంది పడుతున్న రైతుకు తెలుసు అదేం అందలేదని. వాళ్ళకేం చెప్తున్నారు, నువ్వు కేంద్రాన్ని తిట్టుకో అని చెప్తున్నారు, నెంబర్ 1. రెండవది, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి కేంద్ర నిధులు ఏమి తీసుకెళ్ళేవల, అప్పు చేశాడు, అప్పుతో చేసిన డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాడు అతను. ఇప్పుడు ఇక్కడ అప్పు జరుగుతానే ఉంది, తీసుకుంటానే ఉన్నారు, కానీ ఆ అప్పు డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పట్లేదు. అమరావతి కోసం తీసుకున్న అప్పు అమరావతి కోసమే, బట్ మిగతా అప్పు డబ్బులు ఏం చేస్తున్నారు, వెంటనే గతంలో వడ్డీలకి చెల్లిస్తున్నారు. ఎస్, వీళ్ళు కూడా వడ్డీలకి చెల్లించారుగా చంద్రబాబు టైంలో అప్పులకి. ఈ సహజంగా జరిగిపోయే పని కదా. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే, ఇందులో జీతము ఈ ఏడాది ఇచ్చేదానికంటే వచ్చే ఏడాది పెరుగుతుంటుంది, ఇది కొంత ఇబ్బంది అవుతుంది. అయితే పెంచలేదుగా, ఇక్కడ డిఏ డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా. ప్రభుత్వ ఉద్యోగులకి జీతం పెరిగితే, ఇప్పుడు మనకు ప్రైవేట్ కంపెనీలో ఉందనుకోండి, ఈ ఏడాదికి వచ్చేటప్పటికి కొంచెం తర్వాత ఏడాదికి ₹1 పెంచుతారు, దానివల్ల వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది. ఇక్కడ అట్లా పెరగదు కదా, సమస్య అది కదా. ప్రాక్టికల్గా సంథింగ్ ఏదో జరుగుతోంది, అది బయట పెట్టట్లా. ప్రస్తుతానికి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఏం నడవట్లేదు. సరే, బీజేపీ వాళ్ళకేంటి, ముందు మన పేరు నడుస్తుంది కదా, మన పేరు నానుతోంది కదా, ఏది జరిగినా మన వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు ఇదివరకు వీళ్ళే 5 బేస్లు ఇవ్వలేదు, 5 బేస్లు ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా బీజేపీతో ఏదైనా విభేదం వచ్చి ఇవ్వలేదని చెప్తే కనుక కాళ్ళు ఎరగొడతారు. అంటే ఎగ్జాంపుల్ ఇదే సార్, ఇప్పుడు ఏంది జగనన్న కాలనీలు అన్నారు తప్ప మొన్న 5 ఏళ్ళు పిఎం ఆవాస్ యోజన అనేది అప్పుడు పెద్దగా వినపడలేదు. ఇప్పుడు ఈ మధ్యన అది వినపడుతోంది. మొన్న కూడా లేఖ రాసినప్పుడు అది అందులో 5 లక్షల ఇల్లు పిఎం ఆవాస్ యోజన తరఫున రాబోతున్నాయని చెప్పారు వీళ్ళు. అది కూడా చెప్పలేదు. అది కూడా ఎందుకు చెప్పారు, అవన్నిట్లలో ఇప్పుడు మధ్యలో వదిలేస్తున్నారు అటు, కాబట్టి అది వాళ్ళని ఎత్తిన, అది మోడీని తిట్టించడం కోసం. అవునా? ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నారంటే, తెలివిగా బీజేపీని ముంచుతున్నారు అక్కడ. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజనలో సిస్టమ్ ఏంటంటే, 1,80,000 పల్లెటూళ్ళల్లో, 2,80,000 పట్టణాల్లో డబ్బులు ఇస్తుంది కేంద్రం. స్థలానికి ఎంత డబ్బులు ఇస్తుంది, ఇవి 2 వాళ్ళు ఇస్తారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది కల్పించట్లా వీళ్ళు. జగన్ కల్పించలేదు. ఎందుకు కల్పించలేదంటే పూర్తిగా ముందు అవి కల్పించేసేస్తే ఆ తర్వాత వస్తే నాశనం అయిపోతాయి. మీరు బిల్డర్లు ఎక్కడైనా చూస్తే ఇల్లు కట్టిస్తున్నప్పుడు ముందే రోడ్డు వేసేయడు, ఏది అపార్ట్మెంట్ కట్టించిన ముందు అవి కట్టించి ఆ తర్వాత వేస్తాడు. ఎందుకు, ముందే వేసేస్తే దాని మీద ఈ జర్నీ ఇదంతా అయ్యి పాడైపోతాయి. రోడ్లు మౌలిక సదుపాయాలు పాడవుతాయి, డ్రైనేజీ కడతా ఇవన్నీ పాడైపోతాయి. కాబట్టి ముందు ఒక అపార్ట్మెంట్లో విల్లాలో కట్టి ఆ తర్వాత రోడ్డు, కరెంటు ఇవన్నీ వేస్తాడు. సహజంగా జరిగే ప్రక్రియ అది, నీళ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ అవి అయ్యేలోపు ఇతను దిగిపోయాడు. వీళ్ళు కల్పించాలి, అది కల్పించరు వీళ్ళు. కల్పించకుండా జగన్ని తిట్టు, మోడీని తిట్టుకో, ఇదో స్ట్రాటజీ.
అంత మించి ఏం లేదు. రెండోది ఏంటంటారా, అవును. ప్రతిదీ కూడా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కేంద్రం ఇచ్చేదే, స్కూళ్ళకి డెవలప్మెంట్కి కేంద్రం ఇచ్చేదే. కాకపోతే ప్రతిదానికి 60 రూపాయలు కేంద్రం పెట్టుకుంటుంది, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలి. ఆసుపత్రులు ఇప్పుడు జరిగే చిన్న చిన్న ఆసుపత్రులు మన ఏరియాలో పెట్టి ఉన్నాయి కదా గవర్నమెంట్, అయ్యన్నిట్లలో 60 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 40 రూపాయలు మనం పెట్టుకోవాలి. క్రమంగా వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే రాష్ట్రం ఇచ్చేటటువంటి వాటిని నిదానంగా తప్పుకుంటున్నారు వాటి నుంచి. అది ఇప్పుడు జరుగుతున్నది. ఒక రకంగా అది మిగిలే కదా సార్. అంతే కదా. ఒకటే బేసిక్ అంతా ఏంటంటే నడుస్తుంటది ఈ వ్యవహారం అంతా కూడా అట్లా కొన్నాళ్ళ పాటు. అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఒక రకంగా గతంతో పోలిస్తే అంటే కేంద్ర భాగస్వామ్యం అప్పటికి ఇప్పటికే ఉంది ప్రతి దాంట్లో. కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రజలకు తెలుస్తోంది, అప్పుడు తెలియలేదు అనేది. మొత్తం కేంద్రమే చేసుకుంటూ వెళ్తుంది, ఇంకా రాష్ట్రం మొదలు పెట్టలేదు. ఇప్పుడు వైసీపీ కూడా రేజ్ చేస్తున్న పాయింట్ అదే. 3వ విడత సాయం కూడా ఇచ్చేసింది పీఎం కిసాన్కి సంబంధించి కేంద్రం. కానీ ఇంకా అన్నదాత సుఖీభవ రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. ప్రారంభిస్తారా, ప్రారంభించే ఉద్దేశం ఉందా లేదా, ఇంకా టైం పడుతుందా? ప్రభుత్వం చెప్పాలి దీనికి సమాధానం.